నేను డాక్టర్ నాగేంద్ర, మీ స్పైన్ సర్జన్, ఆంధ్ర స్పైన్ సెంటర్, గుంటూరు. సో ఈ డెక్సా స్కాన్ రిపోర్ట్ని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి? సో సింపుల్గా చెప్పాలి అంటే రిపోర్ట్ మనకి కలర్గా ఉంటుంది. సో మనం ఎయిదర్ ఆఫ్ ద 3 జోన్స్లో ఉంటాం. గ్రీన్ జోన్లో కానీ, ఆరెంజ్ జోన్లో కానీ, రెడ్ జోన్లో కానీ. గ్రీన్ జోన్ అంటే నార్మల్ బోన్ స్ట్రెంత్. సో వీళ్ళేంటంటే లాస్ అవ్వకుండా చూసుకోవాలి. సో కొంచెం ఎక్సర్సైజ్, బ్యాలెన్స్డ్ డైట్, హెల్తీ ఫుడ్, ఆల్కహాల్ అండ్ సిగరెట్ లిమిట్లో పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆరెంజ్ జోన్లో ఉన్నవాళ్ళు, వీళ్ళని ఆస్టియోపీనియా అంటారు. అంటే బోన్ స్ట్రెంత్ తగ్గింది కానీ అంత భయపడాల్సిందేం లేదు. సో వీళ్ళలో ఏం చేస్తామంటే ఫస్ట్ మనం వైటమిన్ డి లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం తినే ఫుడ్లో కాల్షియం అబ్జార్బ్ అవ్వడానికి హెల్ప్ చేసేది వైటమిన్ డి. సో ఇది కాకుండా కొంచెం ఎక్సర్సైజు, వెయిట్ లాసు, కంప్లీట్ ఆల్కహాల్ అండ్ సిగరెట్ స్మోకింగ్ ఆపేయడం అండ్ కొన్ని మెడికల్ సప్లిమెంట్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. వాటిని మనం బిస్ఫాస్ఫోనేట్స్ అని అంటామన్నమాట. సో ఇవి వీక్లీ కానీ, డైలీ కానీ, మంత్లీ కానీ కోర్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ మనకున్నది క్యాల్సిటోనిన్ నాసిల్ స్ప్రే. ఈ స్ప్రే ఏంటంటే ఆల్టర్నేట్ నాస్ట్రిల్లో 2 to 3 months కోర్స్ కంటిన్యూ చేస్తాము. సో ఇదేంటంటే బోన్ బ్రేక్ డౌన్ని తగ్గించి బోన్ స్ట్రెంత్ అనేది మెయింటైన్ చేయడానికి ఉంటుంది అనమాట. సో ఈ ఆరెంజ్ జోన్లో లోవర్ లిమిట్స్లో అంటే -2.5కి దగ్గరలో ఉన్నట్టయితే కనుక వీళ్ళు ఆల్మోస్ట్ ఆస్టియోపోరోసిస్ కింద పరిగణిస్తాం. సో వీళ్ళలో ఏంటంటే కొన్నిసార్లు ఇంజెక్షన్స్ అనేవి అవసరం పడతాయి అన్నమాట. సో డీనోసుమాబ్ అనే ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఇది కూడా ఏంటంటే బోన్ లాస్ని తగ్గిస్తుంది అనమాట. ఇది ఒక 2 ఇంజెక్షన్స్ 6 months గ్యాప్తో తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత వచ్చే కేటగిరీ రెడ్ జోన్ కేటగిరీ. రెడ్ జోన్ కేటగిరీ అంటే ఆస్టియోపోరోసిస్ అని అర్థం. సో వీళ్ళకి కొంచెం అగ్రెసివ్గా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో రెడ్ జోన్లో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ వైటమిన్ డి టెస్టు, తర్వాత ఫుల్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయన్నమాట, మనకి కారణం ఏంటన్నది తెలుసుకోవడానికి. సో దాంతోపాటుగా ఇందాక చెప్పినట్టు బిస్ఫాస్ఫోనేట్స్, క్యాల్సిటోనిన్ స్ప్రే కాకుండా రీకాంబినెంట్ పారాథైరాయిడ్ హార్మోన్స్ అని ఇన్సులిన్ లాగా డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయన్నమాట. సో డిపెండింగ్ ఆన్ ద స్కోర్ కొన్ని సందర్భాల్లో -3.5, -4.5 కూడా మనం స్కోర్స్ చూస్తూ ఉంటాం. సో వీళ్ళల్లో ఏంటి అంటే ఈ రీకాంబినెంట్ పారాథైరాయిడ్ హార్మోన్ ఇంజెక్షన్స్ అనేవి అప్ టు 1 year కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. వీళ్ళని కొంచెం అగ్రెసివ్గా ట్రీట్ చేసుకోవాలి, ఇంట్లో పడకుండా చూసుకోవాలి, స్లిపరీ సర్ఫేసెస్ అవాయిడ్ చేయాలి, బోన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి అండ్ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి. థ్యాంక్ యూ.